వెలుగు కలిగన్నా ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగన్ ప్రభువాని వెలుగొంది నా జీవంబు నీవే ప్రభువాని వెలుగొంది నా జీవంబు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడెదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను భయమును పారద్రోలి అభయమునిచ్చితివి భయమును పారద్రోలి అభయమునిచ్చితివి నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను నే కొనియాడెదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను కందములన్నిటినీ ప్రియముగా భరించును కష్టములన్నిటినీ ప్రియముగా భరించును నీ కొరకే జీవించును నా జీవంబు దాతవు నీవే నీ కొరకే జీవించును నా జీవంబు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడెదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడేదా నిత్యము యేసుని స్తుతించెదము ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము గణగణమునా మన ప్రభు యేసు నూతన దీవెనలను గణగణమునా మన ప్రభు యేసు నూతన దీవెనలను ఖ్యాతిగాను సగే మనకు ఖ్యాతిగాను సగే మనకు స్తుతించెదమేసుని నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును
దీవించును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. రాకేశును మనలను తానే, రాకేశును మనలను తానే, సంపూర్ణముగా కాయును, సంపూర్ణముగా కాయును. సత్యవంతుడు మన ప్రభు, మాట తప్పని మహారాజు. సత్యవంతుడు మన ప్రభు, మాట తప్పని మహారాజు. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. కృంగిన భక్తులారా మీరు భంగపరచు శత్రువుపై, కృంగిన భక్తులారా మీరు భంగపరచు శత్రువుపై, జగముపై చాటుడి జయము, జగముపై చాటుడి జయము. జయము జయమని ప్రభుకే, జయము జయమని ప్రభుకే, యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో, యుగ యుగములు మన ప్రభుకే. హల్లెలూయా గీతములతో. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాలంతా కూడా నిన్ను నన్ను కాచి కాపాడి మరొక సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ధరింపజేసి వచ్చారు. కనుక ఈ సంవత్సరంలో దేవాది దేవుడు చాలా ప్రాముఖ్యతని ఇస్తూ వచ్చారు. 2025 సంవత్సరము మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి. చాలామంది ఈ 2025లో మొదటి దినమున చాలా ప్రాముఖ్యమైన దినం ఇది. ఎందుకనగా ఈ రోజున మనం తీసుకునే తీర్మానాలు, తీసుకునే ఆలోచనలు, తీసుకునే మనం ఏదైతే ఆలోచిస్తామో ఆలోచనలన్నీ కూడా చక్కనివై ఉండాలి, దేవునికి ఇష్టమై ఉండాలి. నా జీవితంలో 2005 సంవత్సరంలో నూతన సంవత్సరము జనవరి 1వ తారీఖు 12 గంటల తర్వాత నా జీవితంలో నూతన అనుభవాన్ని నేను పొందుకున్నాను. నూతన తీర్మానాలు తీసుకుంటూ వచ్చాను. నా గురించి మీకు తెలుసు కదా, నేను ప్రభుని ఎరకముందు చాలా భయంకరంగా కైని వేసేవాడిని. కైని తెలుసుగా మీకు, పొగాకు వేసుకొని అది పెగదం కింద పెట్టుకునేవాడిని. పెట్టుకున్నప్పుడు అది చాలా మొత్తం వస్తుంది అన్నమాట, ఎవరికి తెలియదు. కానీ నేను ఎప్పుడు నాకు 2-3 ప్యాకెట్లు జేబులో ఉండి, కానీ అందరి ముందు ప్రార్థనకి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. ఆ నామకార్థ క్రైస్తవ జీవితం జీవించాను. ఎప్పుడైతే నూతన సంవత్సరం వచ్చిందో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు ఇకనైనా మారాలి, మార్పు చెందాలి. ఏంటి నీ పాత జీవితం ఏంటని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు 2005వ తారీఖున నేనేం చేశానంటే ఆ యొక్క కైని ప్యాకెట్ అర్ధరాత్రి 12 గంటల తర్వాత
మరి అప్పట్లో నేను ఎబ్రోన్ సంఘానికి రావట్లేదు. ఒక సేవకుడు మా షాపులోనే నూతన సంవత్సరంలో మీటింగ్ పెట్టారు. 12 గంటల తర్వాత నేను నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చి ఆ ఖైనీ ప్యాకెట్ని నిండా ఉన్న ప్యాకెట్లు చింపి డ్రైనేజీలో పారబోసా. ప్రభువా, ఈ రోజు నుంచి నేను ఈ ఖైనీ తినను, మందు తాగను, ప్రభా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడను, ప్రభా నీకు అపవిత్రమైన పనులు నేను చేయను, ఈ రోజు నుంచి నేను క్రొత్తగా జీవిస్తాను, ఈ నూతన సంవత్సరం నూతనంగా నేను తీర్మానం చేసుకున్న ప్రభాని ప్రభు దగ్గర మాటిచ్చి ప్రమాణం చేస్తూ వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నాకు ఈ నూతన సంవత్సరం మొదటి దినం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకనే మన నూతన సంవత్సరంలో ఏదో ఒక ప్రాముఖ్యత మనలో కలిగిన వారికి ఉండాలి. మరి ఈ సంవత్సరంలో పాతవి మనం ఏమి విడిచిపెడుతున్నాం, దేవునికి ఇష్టమైనవి అనేది మనమే ఆలోచించుకొని ప్రభుకి ఇష్టమైన పని చేయడానికి తీర్మానించుకొని మనం ముందుకు సాగేవారిగా మనం ఉండాలి. కనుక మన అంశంలోకి వెళ్ళినట్లయితే నూతన సంవత్సరంలో ప్రభునందు పరిపూర్ణత కలిగిన ప్రణాళిక కలిగి ఉండాలి. ప్రణాళిక కలిగి ఉండాలి మనం నూతన సంవత్సరంలో. ఏంటి ఆ పరిపూర్ణ మరి అనేది మనం ఒకసారి గమనించుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకొని మరి మనము ఆ వాక్యానుసారం నడిచేవారిగా మనం ఉందాం కదా. మనం దానికంటే ముందుగా బయలు పనులు పాడలేదుగా, బయలు పనులు పాడుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ బైబిల్ పైకి ఎత్తి తలకంటే ఎత్తుగా చూపించండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం వరకు చదువుదాం. ఒక వచనం చదువుదాం. 3వ అధ్యాయం 13వ వచనం అందరూ కలిపి చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, పేజీ నంబర్ 180, 180 180 క్రొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. చాలండి. దేవుని సంకృతించిన ప్రార్థన చేసి మనం చదువుకుంటాం మాటనే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. అంటే వెనకున్నవి మరిచి అని ఒకటి వేసి ఉంది చూడండి, అక్కడ ఒకటి వేసి ఉంటుంది. అంటే లక్ష్య పెట్టక, అంటే గతాన్ని మర్చిపోయి వాటిని చూడటం మానేయాలి మనం ఇప్పుడు కూడా. చాలామంది ఏం చేస్తారంటే గతాన్ని పదే సార్లు గుర్తు చేసుకుంటూ వారు చాలా విషయాల్లో మరి నష్టపోయేవారుగా, ఇబ్బందులు గురయ్యేవారుగా ఉంటారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే చక్కని ఒక మాట చెప్తూ వస్తున్నారు. ఏమంటున్నారంటే, నేను చూడండి, అయితే ఒకటి చేయుచున్నాను. ఏం చేస్తున్నాడట ఇక్కడ చూడండి, చక్కని మాట. వెనక ఉన్నవి మరిచి, వెనకున్నవి ఏం చేయాలి, మనం మర్చిపోవాలి. వెనకున్నప్పుడు గొడవలు పడ్డామనుకోండి, ఒకవేళ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, లేకుంటే అత్త కోడల మధ్య, ఇలా రకరకాల ఏదో ఒకటి సమస్య వచ్చిందనుకోండి, అవన్నీ కూడా మనం పదే సార్లు జ్ఞాపకం చేసుకోకుండా 2024 సంవత్సరంలో దాన్ని ఏం చేయాలి, మనం విడిచిపెట్టాలి, మర్చిపోయేవారికి ఉండాలి. నూతన అనుభవంతో, నూతన స్వభావంతో, నూతనంగా మళ్ళీ మన జీవితాన్ని ప్రారంభించాలి. అంతేగాని వెనకున్నవి మరవకుండా కొంతమంది ఏం చేస్తారంటే వెనకున్నవి అసలు మర్చిపోరు. నేను కంటి డాక్టర్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యి అక్కడ చేసేటప్పుడు అక్కడ నేను ఆ డాక్టర్ గారిని చూస్తూ వచ్చాను. ఆ డాక్టర్ గారు ఏం చేసేవారంటే వాళ్ళకి ఎప్పుడో 2000 దగ్గర ఒక నేను వెళ్ళకముందే గొడవైంది అనుకుంటా ఇద్దరికి. అయితే
డాక్టర్ అమ్మ గారు మాట్లాడుకోవడం నేను చూడాల. ఆయన 4 సంవత్సరాలు ఆ దగ్గర ఉన్నా, చూడాల. ఆమె వచ్చింది, టేబుల్ మీద అన్నం పెట్టింది, నీళ్ళు పెట్టి వెళ్ళిపోతాయి. ఈయన వస్తాడు, అన్నం తింటాడు, నీళ్ళు తాగుతాడు, వచ్చేస్తాడు. వీళ్ళందరూ మాట్లాడుకోరు. ఆ కోప తాపాలు ఎంతకాలం అండి? భార్యాభర్తల మధ్యలో ఎంతో కాలం. వాళ్ళిద్దరికి సమాధానం లేదు. ఏదో పోగొట్టుకున్నాం అనే దిగులు, ఏదో ఏంటి నా జీవితం ఎలా అయిపోయిందని ఒక నిరుత్సాహం ఎన్నో ఉంటాయి. అందుకని ఎప్పుడైనా సరే పాతవి మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. ఈ కొత్త సంవత్సరంలో మనం తీసుకునే తీర్మానం ఎలా ఉండాలి అంటే, మనం తీసుకునే తీర్మానం దేవునికి ఇష్టమైనది ఉండాలి. అందుకని గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోయి నూతన జీవితాన్ని ప్రారంభించినప్పుడే మనం ఎప్పుడైనా సరే సంతోషంతో ఉండగలుగుతాం. అంతేగాని పాత జీవితంలో నా జీవితం ఎలా అయిపోయింది, ఏంటి ఎలా అయిపోయింది అని మాటికి అదే జ్ఞాపకం చేసుకుంటే అలాగే పిచ్చోడు ఏది అట్టనుకున్నారు. పిచ్చోడు ఏది అంతే, 10 సార్లు గుర్తు చేసుకోకూడదు పాతదాన్ని. 10 సార్లు గుర్తు చేసుకుంటే అక్కడ మెంటలు ఎక్కిపోతాయి, ఇక పిచ్చోడు అయిపోతాం. ఏం చేస్తాం మనకే తెలియదు. అందుకని ప్రతిసారి పాతదాన్ని మర్చిపోవాలి. ఎప్పుడైనా సరే దేవుని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, కానీ పాత విషయాలు మరి దేవునికి ఇష్టమైన విషయాలు, చేసిన విషయాలు ఏది కూడా మనం మనసులో తెచ్చుకోకూడదు. అందుకని గతాన్ని మర్చిపోయి వాటిని చూడటం మానే. ప్రేమ దేని బిడ్డారా, మరి ఆ గత సంవత్సరంలో నువ్వు నేను మరి ఎన్నోసార్లు దేవునికి ఇష్టమని ఎన్నో చూసాం, ఎన్నో చేసాం. అవన్నీ కూడా ప్రభు దగ్గర ఈ రోజున తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను మీకు ఇష్టమైన పనులు ఎన్నో చేశాను ప్రభా 2024లో. ఈ 2025 నుండి నా జీవితాన్ని నూతనంగా ప్రారంభిస్తున్నాను. మీరు నాకు తోడుగా ఉండండి, నాకు సహాయం చేసి మీ కృప చూపించండి ప్రభా. మీరుంటే నాకు ఏది అవసరం లేదు ప్రభా. నా పాత అన్నీ ఈ రోజుతో నేను విడిచిపెడుతున్నాను ప్రభా. ఎవరి మీద కోపాలు, ద్వేషాలు ఏం పెట్టుకోను ప్రభా. ఈ రోజు నుంచి అందరినీ ఒకే విధంగా మీ ప్రేమ ఎలా ప్రేమించారో అలాగే నేను కూడా ప్రేమిస్తాను ప్రభా. ఒక చక్కని తీర్మానం కలిగి ఇక్కడ నుండి మనం ఏం చేయాలి? వెళ్ళేవారిగా మనం ఉండాలి. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం. చూడండి, ఎపిఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎపిఎస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. 4:32 వచనం చూడండి, చదవండి ఒకళ్ళు. చూసారా, ఇక్కడ ప్రభు వారు చెప్పే మాట చక్కని మాట. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏం మాట జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై, చూడండి, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించాలి. చూసారా, మీరును ఒకరినొకరిని క్షమించాలి. పోయినసారి మనం ఎన్నో మనస్పర్ధలు కలిగి ఉండొచ్చు, కానీ ఈ రోజున మనం క్షమించటం నేర్చుకోవాలి. క్షమించటం లేకపోతే మనం చాలా నష్టపోయేవారుగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా నష్టపోయేవారుగా ఉంటాం. నేను నా జీవితంలో చాలా విషయాల్లో మర్చిపోవడమే నేను ఎక్కువగా నేను పాత విషయాలు జ్ఞాపకం చేసుకొని ఎక్కువగా నూతన విషయాలని, దేవుని విషయాల గురించి ఆలోచిస్తుంటాను. అలాగే క్షమించడం అనేది చాలా గొప్ప విషయం. అందుకనే ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును కూడా ఒకరినొకరు మనం ఎప్పుడు క్షమించుకోవాలి. దేవుడు నన్ను క్షమించలేదనుకో, మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమా? ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపాలకి, మనం చేసిన దోషాలకి మనం ఎప్పుడో నశించిపోయి నరకానికి వెళ్ళిపోయేవారు. కానీ ప్రభు నన్ను ఎంతగా ప్రేమించాడంటే, ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తూ వచ్చాడు, ఆయన క్షమిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా యేసు ప్రభు వారిని అందరూ కూడా, రోమీలందరూ కూడా ఏం చేశారంటే, కొరడాతో కొట్టుకుంటా ఒక 150 కేజీల బరువున్న ఆ సిలువ కొయ్యని ఆయన భుజాల మీద పెట్టి, దానికంటే ముందుగా 150 చూడండి, ఒకడ తక్కువ 40 దెబ్బలు కొరడాతో కొట్టారు ఆయన. ఎంత కొరడాతంటే, ఆయన కొట్టే కొరడాకి గాలమూళ్ళు ఉండేవి. ఆయన కొట్టే దెబ్బకి ఆ కొట్టేవాళ్ళు ఎలా ఉంటారంటే యూదులు అనమాట. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక గొర్రెని తింటారు. అంత బలశాలు 7 అడుగులు ఎత్తుంటారు.
వాళ్ళు అలా కొడితే చాలు టేబుల్ ఇరిగిపోద్ది, అంత బలంగా ఉంటారనమాట. వాళ్ళిద్దరు పెట్టారు యేసుప్రభుని కొట్టడానికి. వాళ్ళకి ఎలాంటి కొరడా ఇచ్చారంటే, ఫస్ట్ ఏమో బెత్తం లాంటిది ఇచ్చారు, కొట్టారు. తర్వాత కొరడా ఇచ్చారు. కొరడా అంటే ఆ గాలము గుళ్ళు ఉంటాయి అనమాట, ఆ గుళ్ళు కట్టారు. తర్వాత అక్కడక్కడ గాలముళ్ళు ఉంటాయి. ఆ దెబ్బ పడగానే ఒంటిలో ఉన్న మాంసం అంతా కూడా చీల్చుకొస్తుంది అనమాట ఒక దెబ్బ కొడితే. అలాంటి దెబ్బ కొడితే మాంసం అంతా కూడా యేసుప్రభు వారి ఒంటి నుండి అలా చీల్చుకుంటూ వచ్చేసేదనమాట. అట్ట ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే 39 దెబ్బలు కొట్టారు ఆయన. 39 దెబ్బలు కొడితే 4 కేజీల మాంసం ఆయన ఒంటి నిండా చల్లా చెదురుగా పడిపోయింది మొత్తం కూడా. అంత పడిపోతే ఆ బాధలోనే ఆయన కలిగేసి మళ్ళీ గొలగొత్తనే ఆ కొండ మీదకి 150 కేజీలు బరువున్న కొయ్యని 150 కేజీల బరువున్న కొయ్యని తీసుకొని పైకి మోసుకుంటూ తీసుకెళ్ళమన్నారు. మళ్ళీ ఎన్నోసార్లు కొరడాతో కొట్టడం, గుద్దటం, మొహం మీద ఉమ్మేయటం, అసహించుకోవటం ఎన్నో చేస్తుంటే అలాగే బాధపడుతూ ఆయన పైకి లాక్కుంటూ వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా యేసుప్రభు వారు చేసిన త్యాగం అంతంత కాదండి. ఎంతగా క్షమించాడంటే నన్ను ఆ బాధల్లో ఉండి కూడా ఆయన పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చేతులకి ఆ యొక్క సిలువకి ముందుగానే బెజ్జాలు వేశారు. అంటే సిలువ మీద అలా కొట్టేటప్పుడు బెజ్జం పడదేమని ముందే బెజ్జాలు వేశారు. ఆయన చేతుల కంటే ఎక్కువగా బారుండేటట్టుగా బెజ్జాలు వేస్తూ వచ్చారు. ఒక చెయ్యి మాత్రం బెజ్జం సెట్ అయిపోయింది, ఇంకో చెయ్యి బెజ్జానికి దానికి 2-3 అంగుళాల గ్యాప్ ఉంది. ఏం చేయాలండి? తాడు పెట్టుకొని బలంగా లాగారు చేతిని. అర్థమైందండి? ఆ చేతిని బలంగా లాగి ఆ చేతి మీద మీరు కొడుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని దెబ్బలు కొట్టినా మరి ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఎలాంటి ముళ్ళ కిరీటం పెట్టారు తెలుసా? గొలుసు ముళ్ళు అంటే ఏంటో తెలుసా? ఇనప మేకుల కంటే గట్టి కొట్టి 4 అంగుళాలు బరువు, 4 అంగుళాలు 5 అంగుళాలు ఉంటాయి ఆ యొక్క ముళ్ళు. ఆ ముళ్ళతో ఆ కిరీటంలా చేసి తల మీద పెట్టి కర్రతో కొట్టారు. ఆ ముళ్ళు అంతా కూడా శిరస్సులో దిగిపోయింది. అర్థమైందండి? అంత బాధపడి పైకి తీసుకెళ్ళి కాళ్ళకు మేకులు కొట్టి ఆ బాధలో పైన సిలివేస్తే ఆ టైంలో ఆయన చనిపోవటానికి ముందుగా చేసిన పని ఏంటో తెలుసా? తండ్రి, మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని అన్నాడు. అర్థమైందండి? అంత బాధ పెట్టిన వాళ్ళని కూడా ఏం చేశాడు ఆయన? నిన్ను ఒక మాట తిడితే అసలు ఏంటో తేలిపోవాలి అన్నట్టుగా ఎంతేంటో చూస్తారు అన్నట్టుగా. అలాగే అసలు ఎప్పుడు మనం ఉండకూడదు. ప్రభువారే క్షమిస్తే నువ్వు నేనెంత అండి, మనం ఎంతటి వారు? ఈ నూతన సంవత్సరం ఈ తీర్మానం కలిగి ఉండాలి. ప్రభువా, నీవు ఎట్టాగ నన్ను క్షమించావో నేను కూడా ఇతరులకు క్షమించే మనసు నాకు దయచేయి ప్రభువా. ఇదిగో ఈ రోజున ఈ నూతన తీర్మానాన్ని తీసుకుంటున్నాను ప్రభు అని దేవుని దగ్గర మాటిచ్చి తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఇది ఎన్నో అనుభవం? 2 అనుభవం. 1, గతాన్ని మర్చిపో, వాటిని చూడటం మానే. 2ది, క్షమించండి. 3 అనుభవం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఇందాక చదువుకున్న మాటలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇందాక 13 చదివి, ఇప్పుడు 14 చదవండి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు తగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెడుచున్నాను. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ 3వ అనుభవం మనం చూస్తూ వస్తున్నాం. దృష్టి ఉంచాలి. దృష్టి ఎలా ఉంచాలంటే, ఒక గద్ద దగ్గర అన్నిటికంటే పైన
పైన ఎక్కడో ఎగిరిద్ది, కొండకు రాదు, కానీ కింద ఉన్న మాంసం ఎక్కడుందో కనిపెట్టేసింది. అంటే అంత గురిగా చూస్తుంది. అర్థమైందంటే అంత గురిగా చూసి టయానికి అక్కడ దిగింది కరెక్ట్గా. నేను ఒక పక్షిని చూశాను. ఆ పక్షి పైన ఆకాశంలో ఎక్కడో ఎగురుతుంది, కింద సముద్రంలో ఒక చేప వెళ్తుంది, చాలా స్పీడ్గా చేప వెళ్తుంది, అది పైన స్పీడ్గా వెళ్తుంది. దాన్ని చూసి ఆ గ్రద్ద పైనుండి కిందకి ఆ చేప ఉన్న ప్రాంతానికి ఎగ్జాక్ట్గా దాని మీద పడి దాని కాళ్ళతో పట్టుకుంది. అర్థమైందండి ఎంత దృష్టి వచ్చింది దాని మీద. మనం కూడా ఏం చేయాలంటే గురి యొద్దకే పరిగెత్తాలి. మన గురి ఏదై ఉండాలి. ఇక్కడ ప్రభువారు చెప్తూ వచ్చారు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ 14వ వచనంలో ఏం చెప్పారంటే, ఫిలిప్పీ రాసిన పత్రికలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే. దేవుని దగ్గర నుండి నువ్వు బహుమానం పొందాలని ఆయన చూస్తూ ఆయన దగ్గరకు నువ్వు పరిగెత్తాలి. లోకంలో ఎవరి వైపు కూడా నువ్వేం చేయకూడదో చూడకూడదు, అటువైపు ఇటువైపు చూడకూడదు. ఒక రన్నింగ్ పోటీ జరుగుతుందట, అంటే పరుగు పందెం జరుగుతుంది. ఆ పందెంలో ఒక అతన్ని ఓడియటం ఎవ్వరి తరం కాదు. ఆయన చాలా స్పీడ్గా పరిగెత్తుతాడు, అన్నింటిలో బంగారు పథకాలు పొందుకున్నాడు. అతని గురించి అందరూ ఏమనుకున్నారంటే, అందరూ అతని మీదే పందెం కాశారు. చాలా స్పీడ్గా పరిగెత్తుతాడు, అతను ఏదో విధంగా ఓడించాలి, ఆయన గురి దగ్గరికి వెళ్లకుండా ఆపాలి అనేసి వెళ్ళేవారు ఏం చేశారంటే ఆయన వెళుతున్నప్పుడు స్పీడ్గా ఆయనతో పక్కన పరిగెత్తోళ్ళు అందరూ కూడా ఆ బంగారపు కాయంలో డబ్బులు అలాంటివి ఇసిరారట ఆయన ముందు. ఆ స్పీడ్లో అతను ఏం చేశాడంటే చూస్తూ గప్పకన అటువైపు చూశాడట. అటువైపు చూసి కొద్దిగా స్లో అయిపోయాడు. వీళ్ళు ముందుకు వెళ్ళిపోయి అటువైపు చూసి ఆగిపోయాడు. చాలామంది అంతే, దేవుని దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తారు. దేవుని యొద్దకు వచ్చే టయానికి మనకేమో గుర్తుకొస్తుంది, సీరియల్ గుర్తుకొస్తుంది కదా. సీరియల్లో, సినిమాలో, లేకుంటే ఏదో ఫంక్షన్లో ఇరుగురు ఏదో విషయాలు గుర్తుకొస్తాయి. గుర్తుకు రాగానే మనం ఏం చేస్తామంటే వెంటనే దేవుని దగ్గర తర్వాత వెళ్ళొచ్చులే, రేపు వారం వెళ్దాంలే, ఈ వారం ఆగుదాంలే అనుకుంటాం. ప్రియమంది ఏమిటారా, ఈ పరుగు పందెంలో ఆటగాడు కూడా అంతే. పరిగెత్తే విషయంలో గెలుపు పొందితే అతనికి పెద్ద బహుమానం వచ్చేది. ఆ బంగారపు కాయను చూసి ఏం చేశాడు, ఆగిపోతూ దానికోసం ఆగిపోయాడు, మధ్యలోనే ఓడిపోయాడు. మన జీవితాలు కూడా అట్లా. సాతాను కూడా నన్ను ఓడించడానికి ఏం చెప్తాంటే, దేవుడికి దగ్గరకు రాకుండా నీకు ముందుగా సాతాను చేసే కుయుక్తులు ఏంటంటే, నీ ముందుగా పరిగెత్తకుండా నువ్వు నీ ముందు డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ, పొలాలు కానీ ఏదో ఒక రూపీణంగా నీ ముందే వేస్తాడు సాతాను. ఆయన్ని చూసి మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతాం. ఒక అన్న గోపయ్య అన్న గారని మన దగ్గరకు వచ్చారు, గుర్తుందా మీకు? గోపయ్య అన్న గారని మన దగ్గరకు వచ్చి వాక్యం చెప్పారు. అన్న అప్పుడు దగ్గర ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయింది. 5-6 చెప్పిన సంవత్సరాల్లో నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఆయన చెప్పిన వాక్యం ఇప్పటికీ నేను మర్చిపోవాలి. అది నా మనసులో ఇప్పటికీ కూడా ఇదిగా ఉంది. ఆయన ఏం చెప్పారంటే, మాట చెప్తూ వచ్చారు. ఒక సిస్టర్ గారు ప్రభు నమ్ముకొని రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభువు మాట్లాడుతూ ఉంటే ప్రభు మాటకు లోబడకుండా విపరీతంగా ఆమెకున్న డబ్బు అంతా కూడా బంగారు రూపంలో, హారాల రూపంలో చేసుకొని బంగారాన్ని అందరు చూడాలని బంగారు హారం, అన్నీ చాలా గాజులు, బంగారపు గాజులు ఇవన్నీ పెట్టుకొని మందిరానికి వచ్చేదట, కళకళలాడుతుంది. వస్తుంటే అన్న చెప్తున్నారు, అమ్మ దేవుని బిడ్డకి మనం ఈ అలంకరణ చేయకూడదు నాన్న, ఈ బంగారం పెట్టుకోకూడదమ్మా, మనం తగు మాత్రమే ధరించాలి, దేవునికి ఇష్టమైన బిడ్డకి ఈ శాశ్వతమైనది కాదు అని చెప్తున్నాడు. అంటే లేదన్నా నాకు ఇది ఇష్టం, నేను ఎవరు చెప్పినా నేను విన్నా, నా మాట నాదే. కొంతమంది ఎండరో ఏం చేస్తారు, నా మాట దేవుడి మాట కూడా త్రోసేస్తారు. నా మాట నాదేనన్నా, నాకు ఈ మాట మాత్రం చెప్పమాకంటే బంగారం తీయొద్దని అనొద్దు. నేను రోజు మందిరానికి వస్తా, కానుక వేస్తా, ఆదివారం మందిరానికి వస్తా, దేవుడి పనులు చేస్తా, అన్నీ చేస్తా, దేవుడికి కానుక ఇస్తా, అన్నీ చేస్తా, కానీ బంగారం మాత్రం తీయొద్దు అని అన్నాడు. ఆయన ఏం చేశాడంటే సరే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఒకరోజు ఆమెకి ఏమైందో తెలుసా, ఇక్కడ చిన్న దద్దుర్లాగా వచ్చినాడు, ఇక్కడ
సరే ఏంటని గోగటం మొదలెడితే ఇక్కడ వచ్చిందట, తర్వాత చేతుల కాడ వచ్చిందట, తర్వాత ఇక్కడ వచ్చిందట. ఇక ఈ ఒళ్ళంతా కూడా దద్దులు వస్తున్నాయట. ఎక్కడ బంగారం ఎక్కడ పడితే అక్కడ వాసిపోవటం, దద్దులు రావటం. అర్థమైందా? అమ్మో ఇదేం కావాలని వెంటనే ఇంట్లోకి వెళ్ళి మొత్తం బంగారం మొత్తం తీసేసి పక్కన పెడితే అప్పుడు దద్దులు తగ్గుతున్నాయట. అర్థమైందా? దేవునికి ఇష్టమైన పని చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు దాన్ని తీయటానికి ఎన్నో మార్గాలు ఆయన దగ్గర ఉన్నాయి. దేవుడు చెప్పినప్పుడు లోబడ్డం అనుకోండి, దేవుడు నిన్ను ఇష్టమైన ప్రియమైన బిడ్డగా ఎంచుకుంటాడు. ఒకవేళ నువ్వు ఆయన మాట వినకుండా ధిక్కరించావు అనుకో, నిన్ను ఏ విధంగా దేవుడి సన్నిధికి తీసుకురావాలో ఆయనకు తెలుసు, ఏం చేయాలి. అప్పుడు వెంటనే అక్క ఏం చేసిందంటే ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగిందట. ప్రభువా, ఎన్నోసార్లు నన్ను గద్దించావు, ఎన్నోసార్లు నాతో మాట్లాడావు, నేను ప్రక్కన పెట్టేశాను ఈ మాటలన్నీ కూడా. ఇది నాకు కాదులే, అందరికీ అనుకున్నాను, నేను మాత్రం వినలేదు ప్రభు, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి బంగారాన్ని నేను ఈయన ప్రభు అని అమ్మేసి దేవుని యొక్క సందా బాక్సులో ఆ డబ్బు అంతా సందా బాక్సులు వేసిందట. అర్థమైందండి? అలా చేసిందట అక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సాతాను ఏం చేస్తాడంటే ఇలా గరిబిలి చేస్తూ దేవుని దగ్గరికి రాకుండా మనం ఏం చేస్తాడంటే ఏదో ఒక మనకి ఏదో ఒక ఎర్ర వేస్తుంటాడు. అర్థమైందండి? పిల్లల విషయాల్లో పిల్లలకైతే సెల్ ఫోన్లో అవి ఇవ్వటం, సెల్ ఫోన్లో ఆకర్షించబడటం, వాళ్ళు అలాగా దేవుని దగ్గరికి రారు. ఇంకా లేడీస్ అయితే సీరియల్స్, సినిమాలు, మరి అమ్మలక్కలతో ముచ్చట్లు వీటితో పడిపోయి ఆడు మందిరానికి రారు. ఇలా రకరకాలు. కొంతమంది ఏమో కులం అనే ప్రెస్టేజ్ తీసుకొని నాది గొప్ప కులం దానికి అడ్డం ఆడు కొంతమంది రారు. ఇలా దేవుడిని అందరూ కూడా చాలామంది ఏం చేస్తారంటే ధిక్కరించుకుంటా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రభు సాతాను దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అందుకని దృష్టి ఉంచాలి, మనం గురిపైనే మన దృష్టి ఉంచాలి, ఉండనివ్వు. అందుకని ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2లో మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి చూడండి, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానము నిర్లక్ష్యం చేశాడు. అవమానాన్ని ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. చూసారా? నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన తీర్మానం ఏంటో తెలుసా? గురిపైనే మన దృష్టి నిలపాలి. ప్రభు వైపే చూసి పరిగెత్తాలి. అటు ఇటు చూడొద్దు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినొద్దు. దేవుని వైపు చూడు, దేవుని దగ్గరికి రా, దేవుడు చెప్పింది చెయ్యి, మనుషులు చెప్పింది కాదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నేను చెప్పింది ఇంకొక అన్న చెప్పింది వద్దు, ప్రభు ఏం చెప్తున్నాడో అది చెయ్యి. అప్పుడు నువ్వు గురి యొద్దకు పరిగెత్తుతావు, దేవుని యొక్క రాజ్యంలో వారసురాలుగా ఉంటావని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్న ఇది ఎన్న అనుభవం? 3 అనుభవం. మొట్టమొదటి అనుభవం ఏంటి? ఫస్ట్ అనుభవం, గతాన్ని మర్చిపో, వాటిని చూడటం మాని. 2 అనుభవం ఏంటి? క్షమించండి. 3 అనుభవం ఏంటి? దృష్టిపైనే దృష్టి ఉంచి గురిపైనే ఉండనివ్వాలి. గురిపైనే మనం ఉండనివ్వాలి. 4 అనుభవం చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువు. 6, 19, 20. ఇక్కడ మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 19:20లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలి? మహింపరచాలి. మన దేహంతో దేవుని ఏం చేయాలి? మహింపరచాలి. మన దేహంతో ఎవరిని మహింపరుస్తున్నాం? సాతాన్నా. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకనే దినముకు ప్రభు సహవాసంలో మనం చేయవలసిన పనులు ఏంటో తెలుసా? ప్రార్థన.
ప్రతిరోజు ప్రార్థన చేయాలి లెగ్గానే. తర్వాత బైబిల్ చదవాలి. ఆ చదివిన బైబిల్ ధ్యానం చేసుకోవాలి. తర్వాత మనము ఎక్సర్సైజ్ చేస్తూ మన శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుని పని చేయడానికి మన శరీరం కూడా యాక్టివ్గా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకనే మనము ఒక చక్కని తీర్మానం కలిగి ఉండాలి ఈ నూతన సంవత్సరంలో. ప్రభువా, నేను ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తా, పొద్దునే లెగ్గానే ఎవరితో మాట్లాడకుండా మొట్టమొదట నీతోనే మాట్లాడతా. రెండోది మీ వాక్యాన్ని చదువుతా. మూడోది చదివిన వాక్యాన్ని ధ్యానం చేస్తా. ధ్యానం అంటే జ్ఞాపకం చేసుకోవటం. నేనేం చదివా, దేవుడు నాతో ఏం మాట్లాడాడని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మన శరీరాన్ని నలకొట్టుకోవాలి. అంటే శరీరాన్ని బద్ధకస్తులుగా ఉంచకూడదు. శరీరం దేవుని కొరకు మనం ఎక్సర్సైజ్ చేసి దేవుని యొక్క పనిలో నిమగ్నం అవటానికి మన ఒంటిని నలగొట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాగా మన దినాన్ని ప్రారంభించుకునే వారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, మంచి ఆహారం తీసుకోవాలి. శ్రేష్టమైన ఆహారం, ఏది పడితే అది తినకూడదు. మంచి ఆహారం తీసుకుంటూ దేవుణ్ణి సంతోషపెడుతూ మరి దేవుడికి ఇష్టమైన పనులు చేయాలి. ఈ 2025 సంవత్సరం నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటంటే, ప్రభు దగ్గర నువ్వు మాట ఇవ్వాలి. ఈ రోజున నూతన సంవత్సరం, ప్రభువా, నేను ఈ రోజు నుంచి పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేస్తాను. ఒకటి, ప్రభువా, సమయం ఉన్నప్పుడల్లా మీ వాక్యాన్ని చదువుతాను. ప్రభువా, సమయం ఉన్నప్పుడల్లా మీ వాక్యాన్ని ధ్యానం చేస్తాను. ప్రభువా, నా శరీరాన్ని నేను కాపాడుకుంటాను. నాకు అనవసరమైన ఏమి తినకుండా అవసరమైన తింటూ నా శరీరాన్ని వ్యాయామం తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ నా శరీరాన్ని మీకు ఇష్టమైనట్లుగా మొలుచుకుంటాను అని ప్రభు దగ్గర ఒక చక్కని తీర్మానం చేసుకుని ఉండాలి. అంతేగాని ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నానని మన ఇష్టానుసారం మన శరీరాన్ని ఉంచుకోకూడదు. కొద్దిగా నలకొట్టుకోవాలి. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండాలి. ఉపవాసాలు ఉంటున్నారా? షుగర్ ఉన్నోళ్ళు అయితే, మాలాంటి వాళ్ళు అయితే అవసరం లేదు. షుగర్ లేనోళ్ళు ఖచ్చితంగా శనివారం ఉపవాసం ఉండాలి. శరీరాన్ని ఏం చేయాలి? ఒకరోజు ఖాళీ కడుపును ఉంచాలి, ఒక పూట ఖాళీ కడుపు ఉంచాలి. అంతేగాని ఉంది కదని మొత్తం తెలియకూడదు. మనం అలా తీర్మానం చేసుకోవాలి. ఈ సంవత్సరంలో, ప్రభా, నేను ప్రతి వారంలో ఒక్కరోజైనా నేను ఉపవాసం ఉండి మీ పాసంలో నా కుటుంబం కోసం, సంఘం కోసం ప్రార్థన చేస్తాను. అన్న, మా బాబు రక్షణ పొందట్లేదు. అన్న, మా చెల్లి రక్షణ పొందట్లేదు. అన్న, మా పాప రక్షణ పొందట్లేదు. అన్న, మా ఇరుగురు రక్షణ ఎందుకు పొందుతారు? నువ్వే మొట్టమొదట రక్షణ బాప్తిజం తీసుకొని రక్షణ పొందిన నీవే ఉపవాసం ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయకపోతే వీళ్ళు చేస్తాయిద్దా? మనమే ఆ బాధ్యత తీసుకోవాలి. అందుకని ఆ కుటుంబంలో నిన్ను ఎతికి రక్షించుకున్న దేవుడు, ఎందుకంటే నీ ద్వారా ఆయన రక్షించడానికి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డారా, వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలని నూతన సంవత్సరంలో ఈ 3 అనుభవాలు మనం తీర్మానం కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు, ప్రభా, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ప్రభా, ప్రతిరోజు మీ వాక్యం చదువుతా, ప్రతిరోజు ధ్యానం చేస్తా, వారానికి ఒక్కసారి నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను, మానక మీ సంఘానికి వస్తారు ప్రభా, ప్రతి కూడికి నేను అటెండ్ అవుతాను ప్రభా అని ప్రభు దగ్గర తీర్మానం కలిగి ఇక్కడ నుండి వెళ్ళేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం, 3 విషయాలు చూసుకొని ముగించుకుందాం. 5వ అనుభవం చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 చదవండి. అది అర్థమైందండి. ఉన్నతమైన వాటి యందు దృష్టి ఉంచుట. ఉన్నతమైన వాటి యందు దృష్టి ఉంచుట అంటే ఈ లోక సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనం ఏం చేయాలి? మన దృష్టి ఉంచాలి. మీరు ఇక్కడ డబ్బైనను బంగారమైన దాయొద్దు, అట్లకి దొంగలు పడతారని ఉంది. బంగారం గురించి ఒక సేవకుడు చెప్తూ వచ్చాడు, బంగారం ఎప్పటికైనా దొంగలకే నాటది, దొంగల దగ్గరికి వెళ్తుందట, మన దగ్గర ఉంటుందట. ఏ టైంలో చూసినా అది దొంగల దగ్గరకే చేరిద్దట అది. అందుకనే బంగారం మీరు దాచుకోవద్దు, డబ్బు మీరు దాచుకోవద్దు. వాటికి మీరు దేవుని యొక్క రాజ్యాన్ని మొదట, నా రాజ్యాన్ని నీతిని వెతకండి అన్నట్టు.
ప్రియమైన ఏంటంటే మనం ఆయన రాజ్యాన్నితిని వెతికినప్పుడు దేవుడు మనకి ఏది కావాలో అదే సమకూరుస్తూ ఇస్తాడు. అలాగని దాయిద్దు అనట్లేదు. మన అవసరాలను బట్టి ఎక్కువ కాకుండా మన అవసరాన్ని బట్టి మన అక్కరను బట్టి మనకి ఎంత కావాలో అంత చూసుకుంటూ దేవుడిని సంతోషపెడుతూ, మళ్ళీ డబ్బు గురించి దేవుడికి దూరం అవ్వకూడదు. దేవుడికి దగ్గర అవుతూ మనం ఆ పనులు ముగించేవారు ఉండాలి. అందుకని ఇక్కడ ప్రభువు ఏమన్నారు, ఉన్నతమైన వాటి యందు దృష్టి ఉంచాలి. ఉన్నతమైన, అందుకని ఇక్కడ ప్రభువారు ఏం చెప్పారంటే 4వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్పారు ఇక్కడ చూడండి. 4:8లో ఒక మాట చెప్తూ వచ్చారు చూడండి. ఈ మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను 30 ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏది న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. అర్థమైందండి? ఏదైతే శ్రేష్టమైనయో, ఏదైతే స్వేచ్ఛగా ఎప్పుడు నిలిచి ఉంటాయో వాటి మీద మన దృష్టి ఉంచాలి. అర్థమైందండి? దేవుని యొక్క రాజ్యం వైపు చూడాలి, ప్రభు వైపు మన దృష్టి ఉంచాలి. ప్రియమంది ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడో వాటి మీద మన దృష్టి ఉంచి మనం ముందుకు సాగాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఇది 5వ అనుభవం. 6వ అనుభవం కూడా చూద్దాం. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము ముగించుకుందాం. 2 విషయాలు ఉన్నాయి, ముగించుకుందాం. రాత్రి అంతా కూర్చొని ఉన్నారు కదా, వెళ్ళిపోదాం. 1 తిమోతి 4:15-16 వచనాలు చదువమ్మా. అది అర్థమైందండి. ఇక్కడ 6వ అనుభవంలో ప్రభు చెప్పే మాట ఏంటంటే, ప్రభువునందు నీ పురోగతిని ఇతరులకి కనపడనివ్వు. అంటే నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు, అక్క ఒక పాట పాడు అన్నారు గారు నావి మనకు పాటలు రావు. అక్క పలానా విషయం ఏంటంటే అమ్మ గుర్తులేదు, పాస్టర్ గారిని అడిగి చెప్తారంటవా? ప్రతి విషయంలో మనం ఇతరులకు కనపడనివ్వాలి. మనం చేసే దేవుని యొక్క పనిని ఇతరులకు తెలిసేటట్లుగా మనం నడవాలి. నువ్వు దేవుని బిడ్డయ్యావు అంటే నీ ద్వారా ఇతరులు నలుగురు వచ్చేటట్లుగా నువ్వు ఉండాలి. అందుకని ఇక్కడ ప్రభువారు స్పష్టంగా ఆ మాట గురించి మెన్షన్ చేస్తూ చక్కని మాట 15-16లో ప్రభు చెప్తూ వచ్చాడు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. అందరికి తేటగా కనపడు నిమిత్తం వీటిని చూడండి, వీటిని నమస్కరించము, మీ అందే సాధికం చేసుకుని నిన్ను కూర్చి నీ బోధన కూర్చి జాగ్రత్త పడము, వీటిలో నిలకడగా ఉండుము. ఎలాగుండాలట? నిలకడగా ఉండాలి, దేవుల్లో నిలకడగా ఉండాలి. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందువు. అర్థమైందండి? నువ్వు నిలకడగా ఉండాలి. నువ్వు వినే బోధ ద్వారా అవతలుడు రక్షణ పొందేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 6వ అనుభవం చూస్తూ వచ్చాం. ప్రభువునందు నీ పురోగతిని ఇతరులకు కనపడనివ్వాలి. నువ్వు రక్షణ పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వేమి నేర్చుకున్నావో అది ఇతరులకు నువ్వు చెప్పే బిడ్డగా నువ్వు ఉండాలి. ఏం చెప్పారమ్మా పాస్టర్ గారు ఈరోజు అంటే, అబ్బా బాగా చెప్పారన్నా. ఏం చెప్పారు? బాగా చెప్పారన్న. ఏం చెప్పారంటే ఏం లేదు, ఇక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళారు కానీ నిద్ర వచ్చింది, జస్ట్ పట్టుకున్నారు అంటావా? ఏం చెప్పారో నువ్వు ఎన్నది ఇతరులకు చెప్పాలి. అది దేవుడు చెప్పే మాట. అందుకని ఇక్కడ ప్రభు ఏమన్నారు? ప్రభు నుండి నీ పురోగతిని ఇతరులకు కనపడేటట్లు చెయ్యి. నువ్వు చేసే పని దేవుని వాక్యం చదువుతున్నావా, ఇతరులతో పంచుకోవాలి. దేవుడి పాట పడుతున్నావా, ఇతరులతో పంచుకొని పాడు. అలాగా దేవుడు నిన్ను రక్షించాడా, నీ రక్షణ సాక్ష్యం ఇతరులకు చెప్పు. ఇలా ప్రతి విషయంలో దేవుణ్ణి గణపరిచే బిడ్డగా నువ్వు ఉండాలి. అంతేగాని నేను నమ్ముకున్నాను, నాకు ఎవరితో పని లేదు, నా పని నాదే, నేను నమ్మకంగా ఉంటున్నానులే అనుకోకూడదు. దేవుడు నీ ద్వారా ఇంకొకరిని రక్షించాలని ఆశపడ్డాడు. అందుకనే ఒకరోజు ఒక అక్క చాలా దిగులతో ఆ పడ్డ శ్రమలో కష్టాల్లో అన్నీ తలుచుకొని ఎక్కి ఏడ్చి చాలా రోజుల నుండి కుమిలిపోతూ జీవితం నాకు వద్దు, నేను చచ్చిపోతామని తీర్మానం చేసుకుందట అక్క. తీర్మానం చేసుకొని ఇక స్టూల్ వేసుకుంది, ఫ్యాన్కి ఏమో చీర కట్టుకుంది.
ఇక మెడలో తలిగించుకుందాం, స్టూల్ తన్నేద్దాం అనుకున్న టయానికి డోర్ కొట్టారట ఎవరు. డోర్ కొడితే మళ్ళీ ఒక్క నిమిషం ఆగిందట. ఆగాలకే డోర్ ఆగిపోయింది. మళ్ళీ వేసుకున్న మళ్ళీ కొట్టారట. 3 సార్లు కొట్టి కొట్టాక ఎవరో లాస్ట్లో చచ్చిపోకుండా చూసి వెళ్దాంలే అని కిందకి దిగిందట. స్టూల్ మీద కిందకి దిగి వచ్చి చూస్తే ఆ యొక్క డోర్ దగ్గర దేవుని యొక్క కరపత్రం ఉందట. నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించడానికి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని కొన్ని దేవుని యొక్క మాటలు చదివిందట. వెంటనే ఆ మనసు మార్చుకుందట. అయ్యో ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడా అని వెంటనే మార్పు చెందిందాడు. చూసారు ఎంత ఆ చిన్న కరపత్రం తన ప్రాణాన్ని రక్షించగలిగింది. ప్రియమంది ఏం బిడ్డారా, మనం అనుకుంటున్నాం ఆడతో మనకేం పని ఉందిలే, వాళ్ళతో చెప్పేది ఏముందిలే అనుకుంటాం. కానీ ఆ మాట ఆ బిడ్డను ఏదో క్షణంలో రక్షించింది. అగ్నిలో నుండి లాగినట్లుగా ఇతరులను నువ్వు లాగాలి. అగ్నిలో పడుతున్నారు, నీకు తెలుసు, నువ్వు ఒడ్డు మీద ఉన్నావు, నువ్వు ఆ గుంటలో పడిపోతారమ్మా, అగ్నిగుండం ఉంది అక్కడ అని చెప్పాలిగా. నువ్వు చెప్పకుండా నాకెందుకు అనుకుంటే వాళ్ళు అగ్నిగుండంలో పడి కాలిపోతారు, చచ్చిపోతే దానికి ఎవరికి బాధ్యులు అంటే నువ్వు నేనే. ఎవరైతే చెప్పలేదో, ఎవరైతే మరి వాళ్ళ విషయంలో బాధ్యత తీసుకోలేదో వాళ్ళే బాధ్యత దేవుడు వాళ్ళ మీదే వేస్తాడు. అబ్బా ప్రియమంది అని బిడ్డారా, అందుకని ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ప్రభు నందు నీ పురోగతిని ఇతరులకు కనపడనివ్వు, ఇతరులతో నువ్వు పంచుకో అని ప్రభు వారి నూతన సంవత్సరంలో మనకు నూతన అనుభవాన్ని మనకు తెలియపరుస్తూ వస్తున్నారు. అయితే లాస్ట్ మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఈ మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17-18 చదువునాను. రోమా 12వ అధ్యాయము 12వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. ఇక్కడ చూశారండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనయ్యేంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా, సాధ్యమైనంత వరకు కూడా ప్రతి వ్యక్తితో సమాధానంగా ఉండాలి. వాళ్ళు నీతో మాట్లాడకపోయినా నువ్వే వాళ్ళని పిలిచి ప్రైజ్లాడు చెప్పాలి. అక్క ప్రైజ్లాడు, అన్న ప్రైజ్లాడు. వాళ్ళు నీతో మాట్లాడరు, అయినా సరే నువ్వు చెప్పాలి. అది నిజమైన ఇది. అందుకని ప్రభు వారు ఏమన్నారంటే, వీలైతే అందరితో సమాధానముగా కలిగి అందరితో సమాధానంగా ఉండండి. ఎవరితో విరోధం వద్దు. ఈ లోకంలో కొంతకాలం ఉంటాం, తర్వాత ఈ లోకాన్ని విడిచి దేవుని రాజ్యానికి వెళ్తాం. ఉన్నంతకాలం కూడా ఎవరితో శత్రుత్వం వద్దు, విరోధం వద్దు. అందరితో ప్రేమతో చక్కగా మాట్లాడి ఈ నూతన సంవత్సరంలో అందరితో మరి నీ ప్రేమను పంచేటట్లుగా మరి నువ్వు అలా తీర్మానం చేసుకోవాలి. అందరితో సమాధానం కలిగి ఉండాలని ప్రభు వారు ఇక్కడ మనతో స్పష్టంగా తెలియపరుస్తున్నారు కదా. 7 విషయాలు చూసాం ఈ 2025వ సంవత్సరంలో నూతన వర్తమానంలో. 7 విషయాల్లో మనం తీసుకున్న తీర్మానాలు ఏంటి ఒక్కొక్కటి చూద్దాం. ఒకటి, ఏవేవి తీర్మానం చేసుకోవాలి? మొట్టమొదటిగా గతాన్ని మర్చిపోవాలి. గుర్తుపెట్టుకోండి, పాత అన్నీ మర్చిపోండి, కొత్త జీవితం స్టార్ట్ చేయండి. ఒకటి. రెండోది, ఇతరుల్ని క్షమించండి. వాళ్ళ మీద ద్వేషాలు వద్దు, పగలొద్దు. ఈ సంవత్సరంతో వదిలేద్దాం, అందరితో ప్రేమతో మాట్లాడదాం. 3, గురిపైనే దృష్టి ఉంచాలి. అర్థమైందండి? మన దృష్టి గురిపైనే ఉండాలి. 4, దినమునకు ప్రభు సహవాసంతో మనం ప్రార్థన, వాక్యం చదవటం, ధ్యానం చేయటం, మన శరీరాన్ని నలగొట్టుకోవటం, మరి ఎక్సర్సైజ్ చేయటం, మంచి ఆహారం తీసుకోవటం, అలాంటి తీర్మానం కలిగి ఉండాలి. ప్రభా, ఈ రోజు నుంచి చక్కని ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, వాక్య ధ్యానం చేసుకుంటాను, మంచి ఆహారం తీసుకుంటాను,
నా శరీరాన్ని నలగొట్టుకుంటాను, సోమర్తనంగా నేను ఉండను ప్రభా అని చక్కని తీర్మానం కలిగి ఇక్కడ నుండి వెళ్ళాలి. తర్వాత 5వది ఉన్నతమైన వాటి యందు దృష్టి ఉంచాలి. ఏం దృష్టి ఉంచాలి? లోక సంబంధమైన ఉన్నతమైన కాదు, తాత్కాలికమైనది. నేను బిల్డింగులు 2-3 బిల్డింగులు కట్టాను, అవన్నీ నా దగ్గరే ఉండవు. రేపొద్దున అట్లు విడిచిపెట్టి వెళ్ళాల్సింది. ఉన్నతమైనవి దేవుని దగ్గర ఉన్నాయి, వాటి వైపు చూడాలి. మనం దేవుని వైపు చూసి మనం ముందుకు సాగాలి. అందుకని మనం వాటి మీద దృష్టి ఉంచాలి. 6వది ప్రభువునందు నీ పురోగతిని ఇతరులకు కనపడి. నీ పురోగతి అంటే నువ్వు నేర్చుకుని ఇతరులకే పంచుకోవాలి దేవుని ప్రేమను బట్టి. 7వది వీలైతే అందరితో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి అందరితో. అందరం, అక్క అదే కాదు, అక్క పేరుంది కనుక ఆ మాట అన్నాను, కానీ అందరం కూడా మనం ఎలా ఉండాలి? అందరితో సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మనకొద్దు గొడవలు, వద్దు, ఉన్నంతకాలం సంతోషంగా దేవుళ్ళు నమ్మకంగా గడుపుతూ చక్కగా ప్రభు పిలిచినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఈ విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటే మనము దేవుని సంతోషపెట్టట్లేదని అంటాం. దేవుని సంతోషపెట్టాలంటే ఇవన్నీ విషయాల్లో నమ్మకంగా మనం ఉండాలి. ఇవన్నీ చదివిన మాటలన్నీ కూడా నా మాటలా, దేవుడి మాటలా? దేవుడు బైబిల్లో ఉన్న మాటలే నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు ప్రభు. ఆ మాటల్ని దేవుడు మాటలని మనం గుర్తించి వాటి ప్రకారం నడిచి మనం ముందుకు సాగాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తూ, ఈ తీర్మానాలు తీసుకొని మనం ఇక్కడ నుండి వెళ్ళాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. అలాగే